ఎరోల్ మాస్క్ అనేటటువంటి ఆయన ఎలన్ మాస్క్ వాళ్ళ ఫాదరు. తను ఒక సంచలన ఆరోపణ చేసుకొచ్చారు. జెఫ్రీ ఎపిస్టన్ ఇప్పుడు ప్రపంచం అంతా గగ్గోలెత్తిపోయింది కదా! అనేక మంది ధనవంతులు, కోటీశ్వరులకి చిన్న పిల్లల్ని ఆహ్, వ్యభిచరించడానికి అప్పజెప్పినటువంటి వాడు. వీళ్ళని ఆర్థికంగా సెటిల్, వాళ్ళకి మానసికంగా సెటిల్డ్ చేయించినటువంటి వ్యక్తి. ఆ జెఫ్రీ ఎపిస్టన్ ఎవరైతే ఉన్నాడో తను జైల్లో చచ్చిపోయాడన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు అమెరికా ప్రకటించింది. అమెరికా అరెస్ట్ చేశాక జైల్లో ఉన్నాడు. కానీ జెఫ్రీ ఎపిస్టన్ చనిపోలేదు. అతన్ని రాత్రిపూట్ల తప్పించేశారు. చనిపోయాడని ప్రకటించే ముందు రోజున అతను జైలు నుండి తప్పించబడ్డాడు. అతన్ని ఎవరికీ తెలియని లొకేషన్‌లో పెట్టారు. వేరే ఒక నమూనాను తీసుకొచ్చి అక్కడ పెట్టారు తప్పించి నిజమైనటువంటి ఎపిస్టన్ బతికే ఉన్నాడు అన్నటువంటిది ఎలోన్ మస్క్ చెప్తున్నటువంటి మాట.